హాయ్ హలో నేను మీ అనుష. వెల్కమ్ టు బేబీ అండ్ బాయ్స్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇక్కడ స్వీట్ చూపిస్తుంది ఏంటో తెలుసా అండి, బ్రెడ్ మీటా చూపిస్తున్నాను. ఇక్కడ మా వదిన ఫస్ట్ టైం తను ట్రై చేసింది, అది కూడా అమ్మ చెప్తూ ఉంటే అలా ట్రై చేసింది నా కోసమే. అది కూడా ఇంకా నాకు కొంచెం బ్రెడ్ మీటా అంటే చాలా ఇష్టమని అలా చేసింది. సూపర్గా వచ్చిందండి, భలే ఉంది. నెక్స్ట్ అయితే ఇంకా నా బర్త్డే రోజు ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మాకు నియర్లో అంటే మా ఊరికి బయట అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాము. ఎందుకు అక్కడికి వెళ్ళాము అంటే అనుకోకుండా చెప్తానండి. ఇక్కడ వచ్చేసి టెంపుల్కి ఆపోజిట్లో ఇక్కడ లేక్ ఉంటుందన్నమాట. చాలా పెద్ద చెరువే అండి ఇది కూడా. చాలా ఇంకా ముందరైతే ఆంజనేయ స్వామి అంటే విగ్రహం ఉంటుంది. సో చూడడానికి అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. టెంపుల్ వచ్చేసి ఇదేనండి, లోపల ఇలా ఉంటుంది అయ్యప్ప స్వామి టెంపుల్. మేము వెళ్ళిన టైం కరెక్ట్ కాదు అయితే, బట్ ఆ టైంలో ఏ టెంపుల్ ఓపెన్ ఉంటుందో కూడా మాకు తెలియలేదు. సో ఎందుకంటే మా వారి కొంచెం మీటింగ్ డిలే వల్ల కొంచెం ఆఫ్టర్నూన్ వెళ్ళాల్సి వచ్చింది టెంపుల్కి. సో ఆ టైంలో అయ్యప్ప స్వామి టెంపులే ఓపెన్ ఉంటుంది అని అనుకొని అలా వెళ్ళాము. అనుకోకుండా ఓపెన్లోనే ఉంది. అప్పుడు అనిపించింది ఇంకా దేవుడే అలా ఓపెన్ చేశాడేమో. ఎందుకంటే ఇప్పుడు సీజన్ అయ్యప్ప భక్తులు వస్తూ ఉంటారు కదా అండి, అందరూ మాలలు వేసుకుంటుంటారు. సో అందుకని ఇది కూడా టెంపుల్ ఓపెన్లో ఉండిండొచ్చేమో అనుకొని వెళ్ళాము. సో వెళ్ళగానే టెంపుల్లో అయ్యప్ప స్వామిని చూడగానే నాకైతే నిజంగా చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఎందుకంటే నా ఈ బర్త్డే కొంచెం బాధాకరంగానే ఉన్న బర్త్డే లాగే అయ్యింది. అంటే కొంచెం బాధగా ఉంది, కొంచెం హ్యాపీగా ఉంది. అలా సంథింగ్ అంటే కొంచెం డిఫరెంట్గా ఇలా జరిగింది. బట్ అది నేను ఇక్కడ చూపించలేకపోయాను. సరే ఎందుకంటే అది ఏంటనేది తర్వాత చెప్తాను. కొంచెం నా ఫేస్ కూడా డల్గానే అనిపిస్తూ ఉంటుంది మీకు చూస్తూ ఉంటే. సో టెంపుల్ లోపలికి వెళ్ళగానే నాకైతే దేవుడిని చూడగానే నిజంగా చాలా పీస్ఫుల్గా అనిపించిందండి. నా మనసు అయితే చాలా హ్యాపీగా అనిపించింది. దేవుడిని దర్శనం చేసుకున్నాం చాలా మంచిగా. పిల్లలైతే ఎవ్రీ టైం ఇలాగే టెంపుల్కి వెళ్ళామంటే వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఇలా గంట కొట్టాలి అన్నట్టుగానే చేస్తాడు. ఆర్యాంష్ కవ్యాంష్ ఇద్దరు సేమ్. ఇక టెంపుల్ బయట వచ్చేసి ఇలా వినాయక స్వామి టెంపుల్ ఉంటుంది, చిన్న చిన్న గుళ్ళలాగా, అమ్మవారి టెంపుల్, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, అలా 3 ఉంటాయి బయట. ఇదైతే నేను వెళ్ళడం సెకండ్ టైం అండి ఇలా ఈ టెంపుల్కి అయ్యప్ప స్వామికి. ఫస్ట్ వెళ్ళినప్పుడైతే అయ్యప్ప స్వామి దర్శనం జరగలేదు. ఆ రోజు కూడా మేము కొంచెం లేట్గా వెళ్ళాము. సో ఈసారి మాత్రం నాకు మిస్ అవ్వకుండా స్వామి బాగా దర్శనం ఇచ్చారు. సో పక్కన వచ్చేసి టెంపుల్ పక్కనే ఇంకా శివాలయం కూడా ఉంటుంది. ఇక్కడ శివలింగం గురించి ఒక స్పెషాలిటీ ఉందండి. నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి నాకు కూడా తెలియదు. బట్ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న మరతక శివలింగాన్ని ఈరోజు, అది నా బర్త్డే రోజు నేను ఆ స్వామి దర్శనం చేసుకున్నాను కాబట్టి నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. అప్పుడు నాకు నా ముందున్న కొంచెం నా బాధ అంతా పోయింది అనిపించిందండి. ఎందుకంటే ఆ రోజు కొంచెం డిసప్పాయింట్గానే ఉన్నాను నేను, కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. సో నేను మరకత శివలింగాన్ని చూడాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. అది కూడా హైదరాబాద్లో నాకు నియర్లో ఉంటుందని తెలుసు, అది వెళ్ళాలనుకుంటున్నాం. కానీ బట్ మా ఊర్లోనే ఇలా ఉంటుంది టెంపుల్లో అని మాత్రం నాకు నిజంగా తెలియదు. సో వెళ్ళగానే నాకైతే నిజంగా ఆ స్వామి దర్శనము ఆయనే తీసుకొచ్చాడేమో, దర్శనం చేయించుకున్నాడేమో అన్నట్టుగా అనిపించిందండి. సో ఎంత హ్యాపీగా పూజ చేయించుకున్నామో దేవుడి దగ్గర. అభిషేకము టైం లేదు కాబట్టి జస్ట్ ఊరికే మేమైతే గోత్రనామాలు చదివించేసి బాబునాయన అంటే పంతులు గారితో చదివించేసేసుకొని అలా మంచిగా మనస్ఫూర్తిగా పూజ చేసుకొని అయితే వచ్చేసానండి టెంపుల్ నుంచి. నెక్స్ట్ టెంపుల్ నుంచి వచ్చాక నేను మా అన్నయ్య వాళ్ళ పాప వాళ్ళు ఉండే అంటే పుష్పిత దీక్షిత ఉండే స్కూల్కి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే పుష్పితకి లంచ్ ఇవ్వడానికి వెళ్ళాం. బట్ ఎందుకు వెళ్ళాము అంటే జస్ట్ ఆ వదినకి బ్రేక్ ఇవ్వాలని ఆ రోజు వంట చేయించలేదు, బయట నుంచి తెప్పించాలనుకున్నాం. సో అందుకని తనకి ఆ టైం అయిపోతుందని అప్పుడు ఇచ్చేసి రావడం జరిగింది తనకి. సో నెక్స్ట్ వచ్చాక ఇంకా స్కూల్ నుంచి వచ్చాక అన్నయ్య వాళ్ళు ఇలా అరేంజ్ చేసి పెట్టారండి, కేక్ తెప్పించారు అన్నయ్య. ఇక్కడ చూపిస్తున్నది ఏంటంటే అదే రోజు అమ్మ బర్త్డే కూడా. అంటే అమ్మ బర్త్డే కూతురు బర్త్డే ఎలా వస్తుంది అనుకోకండి, చెప్తాను. బట్ ఏంటంటే ఇది మా నాన్న అమ్మకు క్రియేట్ చేసిన బర్త్డే. అది కూడా 4 years బ్యాక్, అంటే ఆల్మోస్ట్ 5 years బ్యాక్. అది నాన్న ఎలా అనుకున్నాడో నాకు తెలియదు కానీ, బట్ నా బర్త్డే డేట్నే తనకు ఆధార్ కార్డు కొత్తగా ప్రింట్ చేయించేటప్పుడు ఆ డేటే వేయించారట. ఎందుకు అలా వేయించాడో కూడా నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అంటే నాన్న లేని
అప్పుడు మనకు ఇద్దరు కలిసి చేసుకుంటే బాగుంటుంది. నేను అంటే ఇలా అనకూడదు కానీ బట్ ఆయన ఎలా ఊహించాడో తెలీదు. అమ్మ నాన్న ఇద్దరం ఇంకా నేను అమ్మ ఇద్దరం కలిసి బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవాలని ఒక 2 years నుంచి ఇలా చేసుకుంటున్నాం. అంటే నాన్న డిసైడ్ చేసి ఆధార్ కార్డులో పెట్టాడు కాబట్టి డేట్ని, నాదేమో రియల్ డేట్, అమ్మది అఫీషియల్ డేట్ అయినా కూడా లాస్ట్ ఇయర్ నుంచి అమ్మకు బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ చేసాం మేము. అనుకోకుండా ఈసారి నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి అమ్మతో పాటు నేను కూడా ఈ బర్త్డే సెలబ్రేషన్స్ని చేసుకున్నానండి. కొంచెం ఈ టైంలో ఏంటంటే మా అత్తయ్య గారికి కొంచెం సిక్ అయి ఉన్నారు, అమ్మ కూడా సిక్ అయి ఉంది. బట్ అది క్లియర్గా మేము మీకు మెన్షన్ చేయలేకపోతున్నాను, కొంచెం బాధగా ఉంది. కాబట్టి నా బర్త్డే అయితే మాత్రం ఏదేమైనా నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మా అన్నయ్య, వదిన, అమ్మ వాళ్ళు అందరూ నాకు చాలా బాగా ఇచ్చారు. ఉన్న దాంట్లోనే ఆనందాన్ని వెతుక్కోవాలి అంటారు కదా చాలామంది చెప్పడం, అదే నేను కూడా ఎప్పుడూ చేస్తూనే ఉంటాను. సో ఇంకా వెళ్ళగానే కేక్ ఇలా తెప్పించి అన్నయ్య వాళ్ళు కేక్ కటింగ్ చేయించడం జరిగిందనమాట. నేను వద్దు అన్నా కూడా వాళ్ళు లేదు, అమ్మ బర్త్డేని లాస్ట్ ఇయర్ నుంచి నాన్న పెట్టిన దాని ప్రకారం చేస్తున్నాం కాబట్టి నాన్న లేరు అనే బాధ అమ్మకు అలా కనిపించకుండా ఇలా చేయాలి, ఏదో ఒక హ్యాపీనెస్ ఇవ్వాలి తనకి అని చెప్పేసి ఇలా చేసుకుందాము అని అన్నయ్య చెప్పడం వల్లే నాకు అనిపించింది నిజంగానే ఇలా ఇవ్వాలి, అందులో నేను ఈసారి ఉన్నాను కదా. సో అలాంటి హ్యాపీనెస్ని ఎందుకు వదులుకోవాలి అని అనిపించిందండి. సో నా బర్త్డే రోజు ఇలా అరేంజ్ చేశారు అమ్మ. నేను ఈసారి అయితే ఫస్ట్ టైం నా లైఫ్లో ఇప్పటివరకు ఇద్దరం కలిసి కటింగ్ చేసిందే లేదు. అది కూడా ఇద్దరి బర్త్డేని, ఒకటి అఫీషియల్గా ఒకటి రియల్గా చేసిన బర్త్డే. సో హ్యాపీగా అనిపించింది. పిల్లలు, వదిన, అన్నయ్య అందరు కలిసి. కానీ ఇక్కడ ఏంటంటే పుష్పిత మిస్ అయింది. బట్ తనకి ఎగ్జామ్ ఉండడం వల్ల, అదే ఇందాక లంచ్ ఇచ్చేసి వచ్చామని చెప్పాను కదండి, సో తను రావడానికి కుదరలేదు. ఆ టైంలో ఇంకా తప్పదు అన్నట్టుగానే మేమైతే కానీ చేసాము, ఇలాగ అయిపోయింది. నెక్స్ట్ ఈవినింగ్ అయితే మళ్ళీ దాన్ని కలిపేసాం. సో అది కూడా చూపిస్తాను. ఇంకా ఇలాగ నా బర్త్డే సెలబ్రేషన్స్ ఈసారి చాలా బాగా చేసుకున్నాను. చాలా హ్యాపీగా శివలింగాన్ని చూశాను. సో పిల్లలు అందరు కలిసి బర్త్డే విషెస్ చెప్తూ హ్యాపీగా అనిపించింది నాకు. హ్యాపీ బర్త్డే బేబత్తా. కళ్ళు ఓపెన్ చేయమని చెప్పండి. కళ్ళు ఓపెన్ చేయని చెప్పండి. తెరవచ్చా? ఓపెన్ చేసు. ఏంటి? వావ్, ఏంటిది? వావ్, ఏ గాగుల్స్ తెచ్చారా మీరు ఇద్దరు నలుగురు కలిసి? వావ్, చూసావా? ఈవినింగ్ పుష్పిత వచ్చిన తర్వాత ఇలా 4 members కలిసి నాకు ఫాస్ట్ ట్రాక్ కంపెనీ గాగుల్స్ ఇచ్చారండి. చాలా బాగుంది గాగుల్స్. చూడగానే నాకైతే నిజంగా చాలా బాగా అనిపించింది. ఎంత పిల్లలైతే ఎప్పుడు ఇలాగే ఇస్తూ ఉంటారు, హ్యాపీగా అనిపించింది. సో బట్ ఇలాంటి మెమొరీస్ని మళ్ళీ రావు మనకి లైఫ్లో. సో వచ్చినప్పుడే ఇలాంటివి మనం యూజ్ చేసుకోవాలి. బాధలు ఎప్పుడూ ఉంటాయి అందరికీ. సో అలాంటివి చెప్పే కంటే కూడా హ్యాపీనెస్ని బయటికి చెప్తూ ఉంటేనే ఇతరులకు మనం కూడా హ్యాపీనెస్ ఎలా ఉండాలన్నది నేర్పించినట్టుగానే ఉంటుందని నా ఉద్దేశం. సో నేను అందుకే కొంచెం నా బాధని చెప్పుకోలేకపోయాను. బట్ ఓకే, అయినా నేను హ్యాపీగానే చేసుకున్నాను. నా బర్త్డే సెలబ్రేషన్స్ మా అమ్మతో ఈసారి మా ఇంట్లో మా అందరితో నేను ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇదండి నా బర్త్డే సెలబ్రేషన్స్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.